మళ్ళీ నెల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ అవే పాత మాటలు, క్రెడిట్ చోరీ అంటూ. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలని? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకుండానే జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ ఆయన చేశానని చెప్పుకుంటున్నాడు అనుకోవాలంటారా? ఈ క్రెడిట్ చోరీ అనే విషయం అనేది ఊరికనే చెప్పుకుంటే ఏదో మాకేదో ప్రజలు మన్నన పొందొచ్చేమో అని చెప్పి అనుకుంటున్నారేమో. ఆ మాట అనేది పూర్తిగా అవాస్తవం అని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే దావోస్ వెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలని పిలుచుకొచ్చి వైజాగ్లో కూర్చోబెట్టేసి సమ్మిట్ నిర్వహించిన సంగతి ప్రజలు చూడలేదా? అది క్రెడిట్ చోరీ. అది అలానే ఈ రోడ్లు అన్నీ గుంటలమై రోడ్లన్నీ పాడైనప్పుడు రోడ్లన్నీ వేయించడం క్రెడిట్ చోరీ. అది అంటే క్రెడిట్ చోరీ అని దేన్ని అంటున్నారు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఇప్పుడు పరిపాలన ముందు నుండి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారా లేకపోతే జగన్ గారు పరిపాలించారా? ఇద్దరు సీనియారిటీలో పరిపాలన కూడా క్రెడిట్ చోరీయా? అంటే ఇలా ఈ రకంగా చూసుకుంటా వెళ్తే అన్ని క్రెడిట్ చోరీ అనగానే ఏందో అనుకుంటే ఎట్లాగా? అంటే ఇది కూడా ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఏ రకంగా తపన పడుతున్నారు, ఏ రకంగా ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఎంతో కష్టపడి వాళ్ళు ఆ యొక్క ప్రజలకి ఏదైతే అంటే అవినీతి రహితంగా, అవినీతి అనేది ఎక్కడా లేకుండా, తావు లేకుండా ఈ యొక్క పరిపాలన సాగించాలి, మనం ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి తల్లి భువనేశ్వరి అమ్మగారు కూడా నా యొక్క భర్తని ఈ రాజకీయాలకి అంటే ఈ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేను ఇచ్చేశాను, అలానే నా యొక్క బిడ్డను కూడా నారా లోకేష్ని కూడా నేను ఈ ప్రజల సేవకై నేను పిల్లల్ని కూడా వదిలేశాను, వాళ్ళని నా ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ సర్వీస్ రంగంలో ఈ రోజుల్లో ఎవరండి ఉంటుంది చెప్పండి, హాయిగా నాకెందుకులే అని చెప్పేసి ఇళ్లలో కూర్చొని మనవాళ్ళతో ఆడుకునే వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి ఇంత ఇదిని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు క్రెడిట్ చోరీ అని చెప్పేసి ఊరకనే కూర్చొని మాట్లాడటం సరికాదని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నేనే చేశాను అంతా నేనే చేశానని చెప్తున్నారు కదా? మరి దానికేం చెబుతారు? అసలు గూగుల్ కానీ ఇలాంటి కంపెనీలన్నీ నేనే తెచ్చానని మరి ఆయనకి చాలా గట్టిగా చెప్తున్నాడు కదా. నేనే అంటం వల్లే 11 సీట్లకు పరిమితం అయ్యారని చెప్పి నా అంచనా. ఎందుకంటే నేనే అంటే ఏంది అని ఒక్క చంద్రబాబు అంతా ఒక్క జగన్ గారి ఫోటోలు వేసుకుంటే చాలు, ఎమ్మెల్యే ఎవరైనా పర్లా అక్కడ నా ఫోటో తీసుకెళ్ళి గెలిపించుకోండి అన్నట్టుగా ఉంది ఇది అన్ని చోట్ల. ఎలా సాధ్యపడుతుందండి? అది ఏంది అసలు? అది పరిపాలన అనేది ఏందనేది ఇప్పుడు నేనే చేశానంటే ఆ మాట కరెక్ట్ కాదని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే పరిపాలన ఎప్పుడు కూడా ఏమవుతుందండి, విభజింపబడి ఏమవుతుందండి, అక్కడి నుంచి పవర్ అనేది మెల్లమెల్లగా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళు, ఎమ్మెల్యేల నుంచి మళ్ళీ కార్పొరేటర్లు ఇట్లాగా పరిపాలన డివిజన్ అవుతూ ఉంటుంది. డివిజన్ అవుతూ అందరూ పంచుకుంటేనే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ యొక్క విధానమే ఏదైనా మన ప్రజాస్వామ్యంలో ఉన్న విధానం. అంతేగాని నేనే చేశానంటే అది వినటానికి కూడా కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఒక పరిపాలన అనేది సాగాలంటే ఒక ముఖ్యమంత్రే కాదు, దానికి తోడు అందరూ కూడా డిప్యూటీ సీఎం కానివ్వండి, అన్ని మంత్రులు కానివ్వండి, అందరూ కూడా తలా ఒక్కొక్క ఇదిని తీసుకొని నడిపేదే పరిపాలన అంటాము. ఆ పరిపాలన ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. అది ఓర్వలేకే ఈ మాటలు చెబుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమో ఆ మాట అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఏం లేదు, అంతా దోపిడీ జరుగుతుంది, ఏదైతే దాచుకోవడానికే దావోస్ అంటూ ఇలాగ విదేశీ పర్యటనలు అంటూ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు సంపాదిస్తుంది ఏం లేదు, ఇక్కడ సంపాదించింది తీసుకెళ్ళి అక్కడ దాచుకుంటున్నారు అనే మాట అంటున్నారు కదా. మరి అలా అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు లండన్ పర్యటన వెళ్ళేవాళ్ళు, మరి దానికి కూడా ఇలా అనుకున్నాలా మేము? ఇంకా ఇప్పుడు మీరైతే మీ పర్సనల్ పని మీద వెళ్ళారో మరి దేని మీద వెళ్ళారో మరి మాకైతే తెలియదు. అది అయితే మేమేమో ఆ విషయం ఏమి ఎత్తి ఎప్పుడు మాట్లాడలేదు, ఎవడు అడగలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం ప్రతి మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఎవరెవరిని ఏ కంపెనీలని ఆహ్వానించారు, ఎవరిని ఇచ్చేశారు, ఎవరితో టైఅప్ అయ్యారు, ఉద్యోగాలు ఎలా డెవలప్ చేయాలి, అభివృద్ధి ఎలా చేయాలి, యువగళం పేరుతో నారా లోకేష్ గారు మీకు గుర్తుందో లేదో మొత్తం
మొత్తం యువకులకు ఏం కావాలని పర్యటన చేసి ఆ కాలంలో ఎంతో ఇది చేసి యువకులు పడుతున్న కష్టాలు చూసి ఆ యువకులకి ఏ విధంగా మనం ఉద్యోగాలు కల్పించాలి, ఏ విధంగా మనం ఇచ్చేయాలని కంపెనీలని తీసుకొచ్చి ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పించే విధంగా వాళ్ళు అంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పక్కన అమరావతి చూడండి, అమరావతి కూడా ఔటర్ రింగ్ రోడ్ కూడా దాదాపుగా వాళ్ళు మ్యాక్సిమం 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారని చెప్పి ఉంది మాకు. దానివల్ల ఒక షేప్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, షేప్ అనేది కూడా. ఆ తర్వాత ఆ రాజధానికి ఎప్పుడైతే షేప్ వస్తుందో ఆటోమేటిక్గా అభివృద్ధి కూడా చెందుతుంది. నాకు తెలిసి రానున్న ఈ 2-3 ఏళ్లలో మాత్రం విపరీతంగా ఒక అమరావతిని కానీ లేకపోతే ఈ ఉద్యోగాల కల్పన కానివ్వండి, ఈ యొక్క మన రాష్ట్రంలో ఏది తక్కువ లేకుండా తీసుకువెళ్ళే దిశగా వాళ్ళు పయనిస్తూ ఉన్నారు. అది మనం కళ్ళారా చూస్తున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తాను ఇంకొక సంవత్సరంన్నరలో అంటున్నారు. మరి ఆ పాదయాత్ర గురించి ఏమంటారు? మరి మీరు జనాల్లోకి వస్తాను, ఈ సంవత్సరంన్నర పాటు జనాల్లోనే ఉంటాను, వాళ్ళ సమస్యల మీద పోరాడతాను నేను అంటున్నారు కదా. తప్పకుండా అండి, మేము స్వాగతిస్తున్నాం ఆ పాదయాత్రకి. ఎందుకంటే చేయనివ్వండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మరి ప్రజలు ప్రాబ్లమ్స్ చెప్తే కదా. ఇప్పటివరకైతే ఏం లేవు, మీరు చేయాల్సిన ఇదేం లేదు. సరే మీరు చేసుకోండి, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న చితగా ఉంటే చెప్పండి, మేము కూడా చేస్తాం. దానికి మేము వెల్కమ్ చెప్తున్నాం. మీకు ఆ హక్కు ఉంది, మీకు చేసుకునే హక్కు ఉంది, మీకు ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండం చేసుకోండి. ఆ కాలంలో యువగళానికి మీరు వేసిన బ్రేక్స్ కానివ్వండి, పోలీసుల ద్వారా చేసిన బ్రేకులు కానివ్వండి, అలాంటి బ్రేకులు అయితే మా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వరు. అందరికీ ఆ అవకాశం కల్పిస్తారు. బ్రహ్మాండం చేసుకోవచ్చు. మీరు ప్రజలు చెప్తారు కదా, ప్రజలే చెప్తారు కదా ఎలా ఉంది ఏందని. మీరే వచ్చి కనుక్కుంటారు, సమస్యలు ఉన్నాయా లేవా అని చెప్పేసి మీరే చూస్తారు. రోడ్లు ఎలా ఉన్నాయో అని చెప్పేసి మీరే చూస్తారు. కాలువలు కానీ శానిటరీ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరే కనుక్కోవచ్చు. దాని ద్వారానే మీకు అర్థమవుద్ది కదా. ఎందుకంటే ఇప్పుడు పరిపాలన ఎలా ఉందని చెప్పేసి మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూడటానికి మీకు అవకాశం ఉంటుంది బయటకు వస్తే కనుక ఎలా ఉందనేది. అంతకుముందులాగా 2014 లాగా మీరు 2014-16 ఆ టైంలో మీరు చేసిన పాదయాత్రని జనాలు నమ్మి మిమ్మల్ని వన్ టైం ఛాన్స్ అంటే ఆ ఇచ్చే పరిస్థితి అయితే నాకైతే లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మనం ఇచ్చాం అవకాశము, దానికి వెనకబడ్డాం మనం మళ్ళీ రాష్ట్రము. ఇప్పుడు మళ్ళీ ముందు కూడా రాష్ట్రం అనేది అభివృద్ధిలో వెళ్ళాలంటే 3-4 సార్లు కంటిన్యూగా ఈ కూటమి ప్రభుత్వం రావాలనే ఆ యొక్క ఇదిలో ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరేమో ఆ మాట అంటున్నారు, ఆయనేమో అసలు ఈసారి పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను, ఒక్కొక్కరు అంతా తేలుస్తాను అంటున్నాడు కదా. మరి తప్పకుండా అండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది, అందరికీ హక్కు ఉంది. రాండి, మీరేదో తేల్చుకోండి, మీకు ఎంతుందో ఇదేందో, మీ కెపాసిటీ ఎంత ఉందో చూసుకోండి, పర్వాలా. ఎందుకంటే మీ పార్టీ మీ మనుగడ మీరు కోరుకుంటారు. అలానే తెలుగుదేశం పార్టీ మనుగడ కూడా, లేకపోతే కూటమి ప్రభుత్వం కూడా, జనసేన కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ యొక్క ఇదిని ఏదైతే గవర్నమెంట్ ఉందో ఇప్పుడు రన్నింగ్లో దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. మంచిగా వాళ్ళు ఏమి చేతులారా చెడగొట్టుకోవాలని ఉండదు కదా. ఎందుకంటే ఉన్న ఏది కూడా ప్రతిదాన్ని కూడా ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి వాల్యూ కూడా ఏముంది, ఎలా జరుగుతున్నాయి, వాట్సాప్ నెంబర్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వాట్సాప్ నెంబర్ని కూడా క్రియేట్ చేసి దాంతో డైరెక్ట్ సమస్యల్ని ఏవైతే ఉన్నాయో చెప్పేస్తే ఆ వాట్సాప్ ద్వారా తెలియజేస్తే వాటిని కూడా సాల్వ్ చేసే దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నడుపుతూ ఉంది. కాబట్టి ముందు రోజుల్లో ఇంకా ఈ యొక్క సేవలు మెరుగుపరిచి ఇంకా మంచి సేవల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా వెళ్తూ ఉంది. కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం కూడా ముందు రోజుల్లో మంచి పేరు ఇంకా సంపాదించుకొని ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి మెజార్టీతో మళ్ళీ ఇంకొకసారి డెఫినెట్గా తప్పకుండా గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేసిద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను.